నన్ను ప్రేమించమని వెంటపడిన ధీరజ్ గుర్తున్నాడా అని అనేసరికి అవునండి గుర్తున్నాడు అని చెప్పింది. అది ఆ రోజు నీ ప్రేమ కాదని చెప్పిన తర్వాత తను ఊరు వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు ధీరజ్. అలా చేసుకునేటప్పుడు కారణం ఏంటని కూడా రాసి చచ్చిపోయాడు. అందులో ఆరాధ్య తను చావు కారణం అని రాస్తే అందరి ముందు తనే ఆరాధ్య అని ఒప్పుకొని బలవంతంగా తన ఊరికి తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ అన్నయ్య అయిన నరసింహ. వాడు గీతాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ తమ్ముడు చేత గీత మడిలో తాళి కట్టించబోయాడు. కానీ కట్టించలేదు. ఎందుకంటే గీత మీద వాడు మోసపడ్డాడు కాబట్టి. అందుకే తనని దేవదాసుని చేసి తనతో ఉంచుకోవాలని ప్రయత్నించాడు. అందుకే అక్కడి నుండి పారిపోయి వచ్చి మళ్ళీ తన ఇంటిలోనే ఉంటే ఎక్కడ మనకి చెడ్డ పేరు వస్తుందేమోనని ఆగిపోయింది. అదే సమయంలో వాళ్ళ నాన్న జైలుకు వెళ్ళడంతో తన కుటుంబాన్ని పోషించేవారు ఎవరూ లేకపోయారు. అందుకే వచ్చిన వాళ్ళ పిన్ని తనని తీసుకుని వెళ్ళిపోదామని అనుకున్న మరుక్షణం తన పిన్నితో వెళ్ళిపోయింది. అలా వెళ్ళడానికి కూడా నారా కుట్ర ఉంది. తనను బెదిరించింది. ఆరాధ్యకు నిజం చెబుతాను చెప్పడం ముగించి ఆరాధ్య వైపు చూశాడు రిషి. అందుకే వెళ్ళిపోయిందమ్మా. అంతేకాని నువ్వు అన్నట్టు ఒళ్ళు కొవ్వెక్కి కాదు. డబ్బున్న వాళ్ళని వలలో వేసుకునే అలవాటు ఉంటే ఆ రోజే నిన్ను నీ ప్లేస్లో వెళ్ళేది కాదు. నువ్వు ఫోన్ చేసిన వెంటనే ఎలా ఉన్నదో కూడా ఆలోచించకుండా వెనకే వచ్చేసింది. ఆ వెనకే నేను పెట్టిన సుందరి కూడా తన కుటుంబంతో పాటు సుందరిని కూడా మొత్తం వాళ్ళని కిడ్నాప్ చేశారు. అందుకే ఎవరో తెలియని సుందరి కొన్ని రోజుల పరిచయంతోనే తనను కూడా విడిచిపెట్టమని ఎంతో ప్రాధాయపడితే నన్ను వదిలి వెళ్ళిపోమని చెప్పి అప్పుడు వదులుతానని చెప్పారు. అందుకే తన జీవితం ఎలా అయినా పర్వాలేదు అనుకుని ఒక రోజు టైం అడిగింది నాతో గడపడానికి. అది కూడా నా పుట్టినరోజు. కానీ ఎంత మంచిదిరా గీత, అలాంటి దాన్ని నువ్వు ఎన్ని మాటలు అన్నావు అని వీల్ చైర్లో ఉన్న ఆరాధ్యాన్ని చూసి అన్నాడు రిషి. తన పశ్చాత్తాపంతో కుమిలి ఏడ్చింది. అప్పుడు డాక్టర్స్ కూడా రావడంతో ఏం చెబుతారని ఆతృతగా చూశాడు రిషి. అప్పుడే వచ్చిన డాక్టర్ వైపు అందరూ చూశారు. ఆతృతగా డాక్టర్ ఏమైంది నా భార్యకు అని అడుగుతున్న రిషిని చూసి నథింగ్ టు వరీ మిస్టర్ రిషి, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేసరికి ఊపిరి పీల్చుకున్నాడు. అప్పటి వరకు తను ఎంతలా టెన్షన్ పడ్డాడో తనకు మాత్రమే తెలుసునే. తనని చూడొచ్చా అని అడిగిన విజయ్ని చూసి ఎవరో ఒకరు మాత్రమే వెళ్ళండి అని డాక్టర్ రౌండ్స్కి వెళ్ళిపోతుంది. విజయ్ చూస్తే చిన్నగా తన ఊపి లోపలికి వెళ్ళాడు. తనని చూస్తే లోపల అడుగుపెట్టిన ఋషి అప్పుడప్పుడే స్పృహలోకి వస్తున్న గీత వైపు చూశాడు. తడబడుతున్న అడుగులలో గీతను చేరుకొని తన ముందున్న కుర్చీలో కూర్చున్నాడు. చేతికి డ్రిప్స్ పెట్టుకొని వాలుతున్న కన్నెలతో రిషి వైపు చూసింది. గీత నవ్వుతూ బతికేశానా అని తనను చూస్తూ ఉన్నాడు తప్ప మాట్లాడలేదు. రిషి వెంటనే అక్కడి నుండి వచ్చేశాడు. అలా చూస్తూ విజయ్ వైపు చూసి తనను జాగ్రత్తగా చూసుకో, ఇప్పుడే వస్తాను అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతున్న తనని చూసి ఎక్కడికి అని విజయ్ని అడిగాడు సీరియస్ లుక్తో కోపంతో. ఇప్పుడే వస్తాను అని కారు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆరు గీత దగ్గరికి వస్తుంది. అలా వచ్చిన ఆరు వైపు చూస్తే ఆనందంతో, ఆరు నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు గీత, నేను బాగానే ఉన్నాను. చాలాసేపు తన వైపు చూస్తూ ఉండిపోయింది ఆరు. నన్ను క్షమించి గీత, నిజంగా నీ విషయంలో చాలా తప్పులు చేశాను. నేను నిజంగా చాలా నీచంగా ప్రవర్తించాను అని ఏడుపు గొంతుతో అంది. తప్పు నీది కాదు ఆరు, నాది. రిషి మొండితనం తెలుసు కూడా నేను వెళ్ళిపోవాలని నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. పెళ్ళి అయిందని అబద్ధం చెబితే వదిలేస్తాడనని అనుకున్నాను, కానీ ఇంకా గట్టిగా పట్టుకుంటాడని అర్థం కాలేదు అని ఏమిటో ఆలోచిస్తూ అప్పుడే వచ్చిన విజయ్ వైపు చూసింది. అన్నయ్య, వాళ్ళందరూ బాగానే ఉన్నారా అని వాళ్ళ పిన్ని గురించి అడిగింది. బాగానే ఉన్నారమ్మా, ప్రస్తుతానికి వాళ్ళతో అబ్జర్వేషన్లో ఉంచాను అని కన్నీళ్లతో తార చేసిన దానికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. మాట్లాడలేదు గీత. ఎందుకు విజయ్ కూడా తెలుసు, అందుకే మాట్లాడలేదు. ఆవేశంతో అరుస్తూ ఇంటిలోకి అడుగుపెట్టాడు రిషి. రాజశేఖర్ అని అరుస్తుంటే అప్పుడే వచ్చిన వసుంధర గారు, ఏంట్రా తండ్రిని పట్టుకొని పేరు పెట్టి పిలుస్తున్నావు, బుద్ధుందా? ఎర్రబడ్డ కళ్ళతో చూస్తే నీ మొగుడికి భూమి మీద నూకలు చెల్లిపోయాయి. ఎక్కడ ఎలా చంపుతానో కూడా నాకు తెలియదమ్మా. ఇప్పటి వరకు ఎన్నో దుర్మార్గాలు చేశాడు, కానీ ఎవరిని ప్రాణాలు తీయలేదని ఈరోజు ఆరాధ్యాన్ని గీతని చంపాలని అనుకున్నాడు. రిషి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఆరాధ్య గీతను ఎందుకు చంపాలనుకుంటాడు? పైగా తనకేం అవసరం కూడా లేదు అని అంటున్న వాళ్ళ అమ్మని చూసి, అవునా అయితే ఈ వీడియో చూడు అని ముందుగానే రికార్డ్ చేసిన గీత ఎలా విడిచిపెట్టాడో మొత్తం చూపించాడు రిషి. దాంతో క్షణం మౌనం దాల్చింది వసుంధర గారు.
ఇప్పుడు చెప్పమ్మా, ఎందుకు మౌనంగా ఉన్నావు? చిన్నప్పటి నుండి ఆద్యకి ఏ విషయం అయితే తెలియకూడదు అనుకున్నానో అదే విషయం తన నోటి నుండి తనే చెప్పాడు. ఎందుకు చెప్పాడమ్మా? ఎందుకంటే ఆరోగ్యకి 20 సంవత్సరాలు నిండాయి కాబట్టి, ఎప్పుడు ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నాడు కాబట్టి, అందుకు తనని చంపాలనుకున్నాడు. కేవలం ఆస్తి కోసం మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడమ్మా నీ మొగుడు. విడిచిపెట్టాను ఆ తార వాళ్ళ నాన్నని, ముగ్గురిని విడిచిపెట్టాను. నాకు దొరికిన రోజు వాళ్ళకి ఆఖరి రోజు అని గట్టిగా చెప్పి వెళ్ళిపోతాడు. అదంతా ఒక రూమ్లోనే ఉండి వింటున్న రాజశేఖర్ గుండెల్లో వణుకు మొదలైంది. తన కొడుకుని చూసి రిషి వెళ్ళగానే అప్రయత్నంగా పక్కనే ఉన్న రాజశేఖర్ భయంతో బిగుసుకుపోయాడు. వెళుతున్న రిషిని చూడగానే అప్పటి వరకు ఆపుకుంటున్న దుఃఖాన్ని బయటకు తీసుకొని వచ్చి పక్కనే ఉన్న రాజశేఖర్ వైపు చూశారు వసుంధర గారు. అప్పుడే బయటకు వచ్చిన రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి, ఇంకా ఎంతకాలం దుర్మార్గాలు చేస్తారని, ఇంకా ఎంతకాలం మిమ్మల్ని మీరే మీ కొడుకు చేత తిట్టించుకుంటారు? ఆఖరికి చంపేంత వరకు వచ్చాడంటే తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన గీత బాధపడితే వచ్చాడండి. ఇప్పటికైనా మారి మీ కొడుకు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగండి అని అంటున్నా తనని చూసి గొంతు పట్టుకున్నాడు రాజశేఖర్. మాట్లాడలేకపోయింది వసుంధర గారు. ఇంకా ఎంతకాలం అంటూ ఈ మాటలన్నీ చెప్పి, నీకు విసుగు లేకపోయినా వినడానికి నాకు విసుగు వస్తుంది. నా రాజకీయం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఏదో మంచి పేరు వస్తుంది కదా, అనామకురాలైన గీతని నా తమ్ముడు కూతురైన ఆరాధ్యాన్ని పెంచాను, అంతేకాని ఏదో నిజమైన ప్రజాసేవకుడులా కాదు అంటూ విసురుగా వదిలేశాడు. వసుంధర గారిని ఏదో ఒక రోజు మీ కొడుకు చేతిలోనే మీకు ఉంటుందండు. గీత విషయంలో, ఆరాధ్య విషయంలో ఏమైనా తేడా జరిగితే భార్యను కూడా చూడడు. నేనే మిమ్మల్ని చంపిస్తాను అని అంటూ కోపంగా వెళ్ళిపోయింది వసుంధర. వెళుతున్న వసుంధర వైపు చూసి, నేనేమైనా చేతకాని వాడిలా అనుకుంటున్నావా? ఎక్కడ ఎలా మెలిపెట్టాలో తెలుసు. ఇప్పుడు వాళ్ళిద్దరూ బతికిపోయారు, కానీ వాళ్ళ చావు మాత్రం నా చేతిలోనే అని క్రూరంగా నవ్వుకున్నాడు రాజశేఖర్. అలా నవ్వుకున్న తర్వాత తార వాళ్ళ నాన్నకి ఫోన్ చేశాడు ఇక్కడికి రమ్మని. హాస్పిటల్లో ఉన్న ఆరాధ్య నిద్రపోతున్న గీతను చూసి వెలకట్టలేని నీ స్నేహం నిన్ను దూరం చేసుకోవాలనుకున్నా. నేను చాలా చెడ్డదాన్ని గీత. ఏదేమైనా సరే నేను నీ దగ్గర ఉండడం మంచిది కాదు, అలాగే అన్నయ్య దగ్గర ఉండడం కూడా మంచిది కాదు. ఈ నోటితో నానే తన కూతురు కాదని చెప్పాడు. అప్పుడే నేను వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని వీల్ చైర్ని తోసుకుంటూ తన బెడ్ దగ్గరికి వెళ్ళిపోయింది ఆరు. అప్పుడే రిషి కూడా రావడంతో నేరుగా గీత దగ్గరికి వెళ్ళాడు. తన పరిస్థితి గురించి విషయం తెలుసుకున్నాడు. అక్కడున్న ఫ్యామిలీ చేత. అప్పుడే గీత వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా తెలుసుకున్నాడు. వాళ్ళ బాడీలో బలమైన స్ట్రాంగెస్ట్ డ్రగ్ వెళ్ళిందని, వాళ్ళ స్పృహలో నుండి లేవడానికి 6 గంటల సమయం పడుతుందని చెప్పేసరికి అలానే అని కఠినంగా చెప్పి అక్కడి నుండి మళ్ళీ గీత దగ్గరికి వెళ్ళి చూశాడు. అప్పుడే మెలకు వచ్చిన రిషి వైపు చూపును మరల్చింది. రిషి అని పిలుస్తున్నా ఏం పట్టించుకోకుండా ఆ పక్కనే ఉన్న జ్యూస్ని తీసేసి ఇచ్చాడు. రిషి ప్లీజ్ నాతో మాట్లాడవా అని అంటున్నా తనని చూస్తూ ముందు జ్యూస్ తాగు అని గంభీరంగా చెప్పేసరికి తన చేతిలో నుండి తీసుకొని తాగిస్తుంది. అప్పుడే విజయ్ ఆవేశంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆరు కనిపించడం లేదని చెప్పేసరికి వాట్ అని కనుబొమ్మలు ముడితే అరిచాడు రిషి. అవును రిషి, మొత్తం హాస్పిటల్ వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఆరాధ్య నాకు ఎందుకో చాలా భయంగా ఉంది అని అనడంతో ముందు హాస్పిటల్ సీసీ కెమెరాలు చెక్ చేయించు అని అన్నాడు. అలానే అనేసి కెమెరాలు చెక్ చేస్తుంటే హాస్పిటల్ రెస్ట్లోనే నెమ్మదిగా వీల్ చైర్ల నుండి లేచి అడుగులు మారంగా వేస్తూ వెళుతుంది ఆరాధ్య. ఎంత దూరం వెళ్ళి ఉండదని గ్రహించి వెంటనే అక్కడ ఉండి విజయ్ పరిగెత్తుకుంటూ దగ్గరకున్న బస్ స్టాప్ వైపుకు వెళ్ళాడు. రిషి కూడా అలానే మరో పక్కకు వెళ్తూ చూస్తున్నాడు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న గీత ఆరు ఇలా ఎందుకు చేస్తున్నావు, ప్లీజ్ త్వరగా వచ్చా అని మనసులో అనుకుంటూ ఆరు గురించి దిగులు పడుతూ ఉంది. తనకేమన్నా అవుతుందన్న టెన్షన్తో ఆరు ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. విజయ్కి రిషికి కూడా ఒక పక్కగా వెతుకుతున్నాడు. గీత మనసులో ప్రార్థించని దేవుడు అంటూ లేడు. విజయ్ వెతుకుతూ దగ్గరలో ఉన్న బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాడు. పేషెంట్ బట్టలతో బస్సు ఏమైనా వస్తుందేమోనని అక్కడ ఉన్న చైర్లో కూర్చొని చూస్తుంది ఆరు. తనని చూసిన విజయ్కి ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది. ఆరు అన్న పిలుపు వినిపించి ఎదురుగా ఉన్న విజయ్ వైపు చూసింది. విజయ్ చూసిన ఆరు పరిగెట్టి పారిపోతుంటే క్షణంలో తనని చేరుకొని తన రెక్క పట్టుకున్నాడు ఆరు. ఎందుకు వెళ్ళిపోతున్నా, నీకేమైనా పిచ్చి పట్టిందా?
లేక హాస్పిటల్లో ఉండి ఉండి మైండ్ దొబ్బిందా అని అరుస్తుంటే అసలు విజయ్ నేను ఉండకూడదు, ప్లీజ్ నన్ను వదిలే అని అడుగుతున్నా తనని చూసి ఎందుకు వదిలేయాలి, నాకంటూ ఒక కుటుంబం లేదు అందుకే అంటున్నాను చాలా అని విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తే. అంతేనా విజయ్ అడుగుతాడు. తన వైపు అర్థం కాలేదు అన్నట్టు చూస్తే అదే మన మధ్యలో ఉన్న సంబంధం కూడా తెగిపోయిందా, అందుకే వెళ్ళిపోతున్నావా, తలదించేసుకుంది ఆరు. ఎందుకు చెప్పటం లేదు, నేనంటే నీకు ఇష్టమని చెప్పవే, ఇప్పుడు కూడా నేను వాళ్ళు ఏమైపోతారని అడగట్లేదు, నేనేమైపోతానో అని అడుగుతున్నాను. ఆరు చెప్పవే, నీకు నేనంటే ఇష్టం లేదా, చొప్పుని తలెత్తి తన కళ్ళలోకి చూసింది ఆరు. నాకు నువ్వంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే, ఒక్క రిషి కోసమే నీకు చెప్పకుండా ఉన్నాను అంతే, తప్ప ఏమీ కాదే. నేను సొంత చెల్లి కన్నా ఎక్కువగా చూసుకున్నాడు. తన రక్తం కాకపోవచ్చు కానీ తన బంధుత్వం నువ్వు. ఒక పక్క నుండి మా నాన్న చెల్లి చేసిన దుర్మార్గాలు నన్ను కూడా ఎక్కడ అసహించుకుంటాడని చెప్పలేదు తనకి. ఇలాంటి కుటుంబంలో వచ్చి నాకు నిన్ను ఇస్తారని నాకు నమ్మకం లేదు అని చెప్పడం లేదే. ఇప్పుడు సడన్గా నువ్వు వెళ్ళిపోతుంటే నా మనసులో మాట బయటికి వచ్చేసింది. నాకు నువ్వు కావాలి ఆరు, నీ ప్రేమ కావాలి, నేను చిన్నప్పటి నుంచి ఆరాధిస్తున్నాను, ఐ ఐ లవ్ యూ అని అంటున్న విజయాన్ని చూసి కష్టంగా ఉంది. విజయ్ నేను అలాంటి దృష్టితో చూడలేదు. అక్- నిన్ను నీకు నాకు సెట్ అవ్వదు కూడా. నేను ఒక అనాథని, రిషి అన్నయ్య చదువు వల్ల ఈ ఇంటిలో పెరిగాను. నాకన్నా గీతనే బెటర్, ఎందుకంటే తనకి కుటుంబమైన ఉంది కానీ నాకు అది కూడా లేదు. దయచేసి నన్ను మర్చిపో అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే కోపంగా, అవునా సరే అయితే ఇదే విషయం మీ అన్నయ్య దగ్గర చెప్తీవు కానీ రా, నా ప్రేమ విషయం కాదు, నేను మీ దగ్గర ఉండను అని చెప్పుతావు కానీ రా అని రెక్కపెట్టి లాక్కెళ్తుంటే అప్పుడే వచ్చిన రిషి కారులో నుండి చూసి ఆరు అని కంగారుగా డోర్ తీసి ఎదురుగా నించున్నాడు. అన్నయ్య, ఆరు ఎక్కడికి వెళ్తున్నావురా నువ్వు, నేను నీకోసం ఎంతలో తిరుగుతున్నానో తెలుసా, ముందురా అని విజయ్ చేతిలో నుంచి తనని తీసుకొని ముందుకు కదలబోతుంటే, నేను రానన్నయ్య, నన్ను వదిలే ప్లీజ్ అని, నేను మీ దగ్గర ఉండే అర్హత నాకు లేదు, ప్లీజ్ అన్నయ్య అని అంటుంటే, చూడారు చిన్నప్పుడు నీకేం కాదు, నిన్ను పరాయి దానిలో చూడలేదే, నా సొంత చెల్లెల కన్నా ఎక్కువగా చూసుకున్నాను, అలాంటి నిన్ను వదిలేసి వెళ్ళిపోతానా, నాకు ఇప్పటి వరకు నువ్వు చెల్లి అనుకున్నాను కానీ ఆ చెల్లి వెళ్ళిపోతుంటే నేను తట్టుకోలేను ఆరు, నువ్వు ఎప్పుడు నా ప్రాణుడా, ఇంకోసారి అన్నయ్యకి చెప్పకుండా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళితే మాత్రం ఈసారి గట్టిగా పనిష్మెంట్ వస్తుంది అని కోపంగా చెప్పేసరికి కొంచెం బెదిరిన ఆరు చిన్నగా తల ఊపి రిషితో వెళుతుంది. అది చూసిన విజయ్ మాత్రం ఆనందంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఆరోగ్యకి నచ్చచెప్పి జాగ్రత్తగా హాస్పిటల్లోకి తీసుకొని వచ్చారు విజయ్, రిషి. ఆరు తిరిగి రావడంతో కొంచెం ఊపిరి పీల్చుకుంది గీత. 2 రోజులు హాస్పిటల్లోనే ఉంచి మరుసటి రోజు ఇంటికి తీసుకొని వెళ్ళాడు. అప్పటికే విజయ్కి చాలాసార్లు తన చెల్లెలైన తార ఫోన్ చేయడంతో విసిగ్గా రిషి వైఫ్ చూసి, రిషి నువ్వు వీళ్ళని తీసుకొని ఇంటికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడి నుండి తను ఎందుకు వెళ్తున్నాడో తెలుసుకోలేనంత అమ్మాయికుడు అయితే కాదు కదా. చిన్నగా అరనవ్వు నవ్వి అలానే అని చెప్పి ఆరుని గీతని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. మధ్యలో గీత మాట్లాడడానికి చాలా ప్రయత్నం చేసింది కానీ రిషి అసలు ఛాన్స్ని ఇవ్వడం లేదు. ధైర్యం చేసి మా పిన్ని నాన్న అని అంటే తన వైపు కోపంగా ఒక లుక్ ఇచ్చి కోలుకోవడానికి 3 రోజులు పడుతుంది, వాళ్ళని సేఫ్గా వాళ్ళ ఇంటి దగ్గర దిగబడతాను, డిస్కషన్స్ నో మోర్ డిస్కషన్స్ అని చెప్పేసరికి తల ఊపింది గీత. ఆరు గదిలోకి వెళ్ళారు. గీత మాత్రం ఈ దుర్వాస మహర్షిని ఎలా కరిగించాలి అని అనుకుంటూ ఆలోచనలో వెళ్ళిపోతుంటే పక్కనే ఉన్న ఆరు, ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఇంకెవరి గురించి ఆలోచిస్తున్నారు, మీ అన్నగారి గురించి. ఏమైంది, మీ ఇద్దరి మధ్యన అంతా బాగానే ఉంది కదా, ఏం బాగుంది, అసలు నాతో మాట్లాడటం లేదు అని అనగానే అప్పుడు గుర్తుకొచ్చింది అసలు తన కత్తిపోటు గురైన దగ్గర నుండి రిషి తనతో మాట్లాడటమే మానేశాడు. చిన్నగా నవ్వి, మరైతే కరిగించు, అదెలా అని ఆలోచిస్తున్న గీత, మీ అన్న కోపం తెలిసిందేగా, ఏం చేసినా ఆడపిల్లలో అలుగుతాడు తప్ప పోనీలే అని వదిలేయడు అని నిట్టూర్పు విడిచింది. ఇద్దరి మధ్య దూరం తగ్గాలంటే నువ్వు తన దగ్గరికి వెళ్ళాలి, దగ్గరగా ఉండాలి అని తన గదికి పంపించింది గీతని. ఆరు ఇక్కడ విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన తండ్రిని చూశాడు. కూల్గా కాఫీ కప్పు తాగుతూ కనిపించాడు. మీకేం పోయింది నాన్న, హ్యాపీగా బిజినెస్లు చూసుకొని ఉండడం మానేసి పగ ప్రతీకారాలు
కుతంత్రాలు చేస్తున్నారు అని కోపంగా అరుస్తున్నాడు. కాఫీ షిప్ చేస్తూ, నువ్వు వస్తావని నాకు ముందే తెలుసురా. ఇప్పుడు 2 రోజులకు ముందే రిషి వాళ్ళ నాన్నని బెదిరించాడు. ఇప్పుడు నువ్వు నన్ను అని నవ్వుతూ, అంతా చేసింది ఆస్తి కోసం అనుకుంటున్నావేమో. కాదు, ఆస్తి ప్లేస్లో ఉన్న ఆ పదవి కోసం రా. నేనేం చేసినా నీ మంచికి మాత్రమే. నువ్వు నాకేం మంచి చేసావు నాన్న? ఇద్దరు ఎలా తయారయ్యారు తెలుసా? ఆ రోజు ఆరుని చంపాలని ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసి ముందుగానే ప్లేస్లో గీత ఉంది. గీతకి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. అదే గీతకి ఏమైనా జరుగుంటే మీ అందరినీ పార్టీకి ముక్కలు ముక్కలుగా నరికి పారేసేవాడు ఋషి. విజయ్ కోపంగా అరిచారు ఆయన. ఏంటి నాన్న, నేను నిజమే చెప్పింది కదా. ఒకవేళ గీతకి ఏమైనా అయ్యి ఉంటే మీ అందరూ చచ్చి 3 రోజులు అయ్యి ఉండేది. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేశారో మర్యాదగా ఉండదు. బెదిరిస్తున్నావా? కాదు, హెచ్చరిస్తున్నాను నాన్న. రెండిటికి పెద్ద తేడా ఏముందిరా? నువ్వు కూడా మమ్మల్ని వదిలేద్దామని డిసైడ్ అయ్యావా? అంతేనా? నేను ఎప్పుడూ వదిలేయాలని అనుకోలేదు. మీరు చేసిన పనుల వల్ల వదిలేయాల్సి వచ్చింది. దీనివల్ల నువ్వు చాలా బాధపడతావు విజయ్. కానీ ప్రశాంతంగా ఉంటాను నాన్న. అయితే సీఎం కూతురితో నీ పెళ్ళి నిన్నొక మంచి రాజకీయ నాయకుడిగా చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు అని అంటున్నంతలో, మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? నేను చదివా ఏంటి, రాజకీయాలు ఏంటి నాన్న? మీరు ఇంకోసారి ఈ విషయాలు కానీ మాట్లాడితే ఇంకోసారి మీ ముఖాలు కూడా చూడడానికి రాను. అండ్ మీకన్నా నాకు రిషిని ముఖ్యం, రిషి స్నేహం ముఖ్యం. ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను అని, నేను ఆరాధ్యాన్ని ప్రేమిస్తున్నాను. తనని తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని కోపంగా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. విజయ్ వెనకే ఉన్న తారను చూసి తండ్రి ప్రేమను పంచుకోవచ్చు, కానీ పగులు మాత్రం పంచుకోకూడదురా. ఒక్క అన్నయ్యగా చెబుతున్నాను. అలా పంచుకుంటే నీ జీవితమే కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా రిషి నీకు దక్కడన్నది ఇదే నిజం అని చెప్పి తలని నెమ్మిరి వెళ్ళిపోతాడు విజయ్. విజయ్ కూడా ఫ్రెష్. రిషి ఇంట్లోనే ఉంటున్నాడు. ఆరు కనీసం తన వైపు కూడా చూడటం లేదు. ఇక్కడ రిషి తనతో మాట్లాడి 3 రోజుల పనే అవుతుంది. గీతకు చాలా బాధగా అనిపించింది. ఫస్ట్ ప్రేమలో నొప్పి అంటే ఏంటో తెలిసింది గీతకు. మనసులో అనుకుంటూ, నేను చాలా పెద్ద తప్పు చేశాను. రిషి ప్రేమను అర్థం చేసుకోలేదు. నేను జీవితాంతం తలలో పెట్టుకొని చూసుకుంటాను అని మనసులో అనుకుంటూ ఆ రోజు రాత్రిని కరిగించింది గీత. ఆ మరుసటి రోజు గీత ఉదయాన్నే లేచి లక్షణంగా లైట్ కలర్ గ్రీన్ శారీలో ఉదయాన్నే పూజ చేయడం కోసం కట్టుకొని పూజ మందిరంలోకి వెళ్ళి మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టింది. మనసులో రిషితో కలకాలం పిల్ల పాపలతో ఉండేటట్లు చూడమని ప్రార్థించింది. రిషి కోసం కాఫీ పెట్టుకొని, ఈ రోజైనా తన కోపం పూర్తిగా పోవాలని గట్టిగా నిర్ణయించుకొని రూమ్లోకి వెళ్ళింది కాఫీ ట్రీతో. అలా వెళ్ళింది కానీ ధైర్యం సరిపోవడం లేదు. మనసులో దిగడం మొక్కుకొని ధైర్యంగా అడుగుపెట్టిన గీతకు అప్పుడప్పుడే మెలకు వస్తున్న రిషి కనిపించాడు. వణుకుతున్న గొంతుతో, తడబడుతున్న అడుగులతో, ఏమండి అని పిలిపింది గీత. ఉదయాన్నే లేవడం వల్ల ఎదురుగా ఉన్న గీత కనిపించింది. ఎంతో నిర్మలమైన ముఖంతో ఉన్న గీత కనిపించగానే చిన్న చిరునవ్వు నవ్వి నార్మల్ అయిపోయాడు. తన నుండి ఎలాంటి స్పందనకి ఎదురు చూసిన గీత మనసు పొంగిపోయింది. కాఫీ అని ఆనందంగా చెప్పి తను ఎదురుగా పెడుతుంటే, నువ్వెందుకు తెచ్చా అని గంభీరంగా అడిగాడు రిషి. అది నేనెందుకు తెక్కూడదు రిషి? అందులో నువ్వు భర్తవి, నేను సపర్యాలు చేయడంలో తప్పులేదు కదా. ఎందుకు వారి నుండి నాతో మాట్లాడటం లేదు అని ఎదురుగా కూర్చొని అడిగింది. నా మాట అంటే నీకు లెక్కలేదు కదా. ఎందుకు నా కోసం అంత తాపత్రయపడటం? ఎలానో వదిలి వెళ్ళిపోదాం అనుకున్నావు కదా. అస్తమానం నీ వైపు నుండి నువ్వే ఆలోచిస్తున్నా తప్ప నా నుండి ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? ఆలోచించలేదు గీత. ఎందుకంటే నేనున్న నా ప్రేమన్నా నీకు చులకన. అవునులే, ముందుగా నేనే నీకు ఐ లవ్ యూ చెప్పాను కదా. అంతేకాని ఎప్పుడైనా నీ అంతటి నువ్వే వచ్చి ఐ లవ్ యూ రిషి అని చెప్పావా అని కోపంగా అడిగాడు రిషి. దాంతో ఏం చెప్పాలో తెలియక బిక్కముఖం వేసింది. ఏదో తట్టినట్లు, ఆ రోజు నీకు బర్త్డే చెప్పాను కదా రిషి, కానీ అది నా నుండి నువ్వు శాశ్వతంగా దూరం అయిపోతున్నావని నాకు ఇండికేట్గా చెప్పావు. కాబట్టి అది నాకు లెక్కలోకి రాదు. నీ అంతటి నువ్వే మనస్ఫూర్తిగా నన్ను కోరక అప్పుడు ఐ లవ్ యూ చెప్పు. అంతేకాని ఇలా కాదు. కానీ రిషి, నిజంగానే నేను ప్రేమిస్తున్నాను. అది నాకు అనిపించాలి అంటూ. చిన్నప్పటి నుంచి నేను ప్రేమిస్తూనే వచ్చాను, కానీ దాని పేరు నాకు తెలియదు. నాకు ఊహ తెలిసిన రోజు, నేను నీకు దూరమైన రోజే తెలిసింది నేను నిన్ను ప్రేమిస్తున్నానని.
కానీ నువ్వేం చేసినావు? ఆ రోజులో నీ మెడలో తాళి కట్టకపోయినా చచ్చిన శవంతో నీకు పెళ్ళయిందని చెప్పావు. అది అబద్ధం కదా? సూటిగా ప్రశ్నించాడు. తన కళ్ళలోకి చూస్తూ మాట్లాడలేకపోయింది గీత. రిషి, ఒక్కసారి నేను చెప్పేది విను రిషి అని అంటున్నంతలో, మాట్లాడొద్దు అంజు. నువ్వు ఏదైనా చెప్పాలి అనుకుంటే ఆ రోజు ఆ నరసింహ వాళ్ళు అని నువ్వు చెప్పావు అని నాకు అర్థమైంది. సో బుద్ధిగా నాకు చెప్పాలనుకుంటే చెప్పు, అంతేకాని నేను నీతో మాట్లాడను. నువ్వు నాతో మాట్లాడకు అని చెప్పి కోపంగా గీత తెచ్చిన కాఫీని ఫినిష్ చేసి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. విత్ సాడెస్ట్ స్మైల్తో. ఆలోచనలో ఉన్న గీతను చూసి కన్నింగా నవ్వుతూ, ఇప్పుడు చెప్పకుండా ఎక్కడ తప్పించుకుంటావో నేను చూస్తాను గీత. ఎప్పుడైనా నీ మనసులో ఉన్న బాధ మొత్తం కరిగిపోవాలి, లేకపోతే నేనే రావట్టాల్సి ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఫ్రెష్ అవుతున్నాడు. అలా వెళ్ళిన వెంటనే గీత గీత అని అరుచుకుంటూ ఆయాసంతో రప్పుతూ వచ్చింది ఆరాధ్య. ఏంటి, ఏమైంది, ఎందుకు అంతలా అరిచా అని అడుగుతున్నా తనని చూసి, మీ పిన్ని సరిగా వచ్చారు, ఒకసారి కిందకి రా అని అనడంతో, అవునా, ఇప్పుడే వాళ్ళకి ఎలా ఉంది అని అనుకుంటూ, ముందు నువ్వు కిందకి రా అని చెప్పి సరికి అలానే అని వెళ్ళింది గీత. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారేమో. డైరెక్ట్గా రిషి ఇంటికి వచ్చేశారు. ముఖం మొత్తం పిక్కిపోయి మనసులో ఎలాంటి కల్మషం లేకుండా తన ముందు నిలబడింది సరియు. ఇంక వాళ్ళ పిన్ని పిన్ని అని ఆనందంగా అనేసరికి ఆనందంగా ఎత్తుకుపోయింది. ఇప్పుడు మీకు ఎలా ఉంది పిన్ని అని వెన్న నెంబర్తో అడిగేసరికి బాగానే ఉందమ్మా. ఆ రాక్షసులు సడన్గా ఇంటికి వచ్చి మమ్మల్ని కిడ్నాప్ చేసేస్తే ఆ రోజు మాకు ఫిక్స్ అయ్యాం, ఆఖరి రోజున ఫిక్స్ అయ్యాం. కానీ రిషి బాబు దయ వల్ల మేము బతికొచ్చాము. మార్నింగ్ అంటుంటే అప్రయత్నంగా తన కళ్ళు, నాన్న నాన్న ఎక్కడ అని అడిగేసరికి తలదించుకొని, మీ నాన్న పోలీసులు పట్టుకొని వెళ్ళిపోయారు. అదేంటి పిన్ని, వాళ్ళ నాన్నని పోలీసు కేసులో నుంచి విడిచిపెట్టారు కదా? లేదమ్మా, అది తాత్కాలికంగానే విడిపించారు. తర్వాత మళ్ళీ పోలీసుల సహాయంతో రిషినే మీ నాన్నని పోలీసులు అరెస్ట్ చేయించాడు అని అనడంతో ఆరాధ్య గీత కూడా షాక్ అయిపోయారు. ఏం మాట్లాడుతున్నావు పిన్ని, నాన్నని మళ్ళీ అరెస్ట్ చేయడం ఏంటి అని కంగారుగా అడుగుతుంది. నిజం తల్లి, నిజంగా అరెస్ట్ చేయించాడు. కారణం నాకు కూడా తెలియదు. నేను నమ్మను, నిజంగా రిషి చేయడు, చేస్తాడు. వెనక్కి తిరిగి వెళదాం అనుకునేలోపే గంభీరంగా అంటూ ఎర్రబడ్డ కళ్ళతో కనిపించాడు రిషి. తన కోపం పట్టించుకోకుండా, రిషి వాళ్ళు ఏదో చెబుతున్నారు, నాతో చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు అన్నని తీసుకొని వెళ్ళారు చెప్పు రిషి అని అడుగుతుంటే, తన రిస్ట్ను పట్టుకొని నేనేం చెప్పాను, నన్ను అడగకుండా నువ్వేదో చేయకూడదని చెప్పాను కదా అని అరుస్తుంటే తన వైపు విచిత్రంగా చూస్తూ ఉండిపోయింది. రిషి, ఏం మాట్లాడుతున్నావు? నీకు చెప్పకుండా నేను ఏ పని చేశాను? నాకు తెలియకుండా వీళ్ళు దగ్గరికి ఎందుకు వచ్చావా అని గంభీరంగా అడిగాడు. ఒక్క క్షణం తను ఏమన్నాడో పోల్చుకోవడానికి 2 నిమిషాలు పట్టింది. తేరుకుంటూ, రిషి వీళ్ళని కలవడానికి నీ పర్మిషన్ అని అంటున్నా తనని చూసి, ఏ మొగుడు పర్మిషన్ తీసుకోవాలని నీకు తెలియదా మధ్యలో ఆపి అన్నాడు రిషి. తన నుండి అలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయలేని గీత నిర్ఘాంతపోయింది. తను ఒక్క పరిస్థితి కాదు, అక్కడ ఉన్న విజయ్ ఆరాధ్య పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏం లేదు. ఆరాధ్య మాత్రం మనసులో అన్నయ్య ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటుండగా గంభీరంగా గీతను తిడుతున్నాడు రిషి. ఇప్పుడు నేను మాత్రమే నీకు ముఖ్యం కాదని, నీ కుటుంబంతో కానీ, మీ నాన్నతో, మీ చెల్లితో, మీ అమ్మకాని అమ్మతో కానీ సంబంధం కానీ పెట్టుకున్నావో నాలో ఉన్న బీచ్ని చూస్తావు గీత అని కోపంగా అరుస్తున్నాడు తన మీద. గీతకు అసలు ఏం అర్థం కావడం లేదు అని వణుకుతున్న గొంతులో, రిషి ఏం మాట్లాడుతున్నా, నీకు ఒక్క ముక్కు కూడా అర్థం కావడం లేదు, అయినా ఇచ్చిన మా పన్ని చెల్లెలే కదా అని అంటున్నా కూడా నాకు అదంతా అనవసరం. ఎందుకంటే వాళ్ళు నేను నమ్మేశారు, నేను కనుక్కున్నాను. సో వాళ్ళకి నీకు ఎలాంటి సంబంధం లేదు, రాదు, ఉండదు అని కోపంగా అంటూ, ఇక్కడెందుకున్నారు వెళ్ళండి అని కోపంగా అరిచాడు రిషి. దాంతో జడుచుకున్న వాళ్ళు ఒకేసారి గీత వైపు చూసి సరియుని తీసుకుని వెళ్ళిపోయింది వాళ్ళ పిన్ని సరియులని చూసి కోపంగా ఏడ్చుకుంటూ తన గీతలోకి వెళ్ళిపోయింది గీత. ఏంటని ఇలా చేసావు, పాప గీత ఎంత బాధపడి ఉంటుందో అని తెలుస్తుందా అని అనడంతో తన వైపు షార్ప్గా చూసి, నా భార్య, ఇది మా భార్యాభర్తల మధ్య జరిగింది, ఎవరు కలగ చేసుకోకండి అని కోపంగా చెప్పి గీత రూమ్లోకి వెళ్ళాడు రిషి. బెడ్ మీద పడుకొని బోర్లా ఏడుస్తుంది గీత.
గొంతు సవరించుకొని వస్తున్న రిషిని చూసి తేరుకొని కళ్ళ నిండా నీళ్లతో తుడుచుకొని, ఏం చేస్తున్నావు రిషి? "మా, పిన్ని సరియు నువ్వెందుకు కలవనివ్వడం లేదు" అని కొంచెం గట్టిగానే అడిగింది. ఎందుకో నీకే చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఈ ప్రశ్నలు వేస్తా? తను తగ్గకుండా అడిగాడు. రిషి, అదే ఎందుకు రిషి అని సూటిగా చూసి అడుగుతుంటే తన నడుముని పట్టి దగ్గరికి లాక్కొని బుగ్గలు రెండు పట్టుకొని చెప్పగా, అక్కడ ఎందుకంటే నేను నిన్ను కొనుక్కున్నాను. ఎవరు నిన్ను చూడటానికి కూడా అధికారం లేదు. ఒక్క నా ఫ్యామిలీ మెంబర్స్కే నీ మీద అధికారం ఉంటుంది తప్ప బయట వ్యక్తులకి ఉండదు గీతాంజలి అని కోపంగా అన్నాడు. తనలో వచ్చిన మార్పుకు నివ్వెరపోయింది గీత. రిషి, ఇది నువ్వేనా? ఏడుపు గంతిలా అంటుంటే, నేనే, నువ్వు చూస్తుంది నన్నే అని అన్నాడు రిషి. నువ్వు కాదు రిషి, ఇది నువ్వు కాదు, చాలా మంచివాడివి నువ్వు, ఇది నువ్వు కాదు అని కన్నీళ్ళతో అంటున్న తనని చూసి ముందు ఏడు పాపు, చిరాగ్గా ఉంది అని తన జేబులో ఉన్న కర్చీఫ్ని తీసి కళ్ళ నుండి కారుతున్న కన్నీరుని తుడుస్తూ అన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పి వెళ్ళాలి. ఎవరితో మాట్లాడినా నాతో చెప్పి మాట్లాడాలి. ఆఖరికి శ్వాస తీసుకోవాలన్నా నాతో చెప్పి తీసుకోవాలి. నువ్వు పనులు చేయడానికి విపినిల్లు కాదు రిషి, గీతాంజలి ఇల్లు అని అంటున్న తనని చూసి ఒక అడుగు వెనక్కి వేసింది. ఏంటి గీత, ఆశ్చర్యపోతున్నావా అని అనడంతో చేతనలో మార్పును చూసిన గీతకు అసలు ఏంటి అర్థం కావడం లేదు. తనని సూటిగా చూస్తూ నా ప్రేమ ఇంతే అంజు బేబీ, నా ప్రేమను తట్టుకోవాలి, నా కోపం కూడా తట్టుకోవాలి, ఎందుకంటే ఓన్లీ యువర్ మైండ్. ఈ కన్నీళ్ళు ఉన్నాయి చూడు, మీ చంపల మీద జారిపోవడానికి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే ఆ తడిచిన బుగ్గ కూడా నాది అని కర్చీఫ్తో తుడుస్తూ అన్నాడు. ఇక మీ నాన్న అంటావా? మీ నాన్న చిన్నప్పుడు బదులు వెళ్ళిపోవడం మంచి జరిగింది, ఎందుకంటే నువ్వు నాకు దొరికేదానివి కాదు కదా. ఫోనులే, ఆ కృతితో మీ నాన్న జైలు నుండి తప్పించాను. కానీ ఏం చేస్తాడు మీ నాన్న? మా నాన్న వాళ్ళ చదువులతో కలిపి నేను వాళ్ళ దగ్గర చేర్చాడు కేవలం డబ్బు కోసం. అలాంటి వాళ్ళు నీకు అనవసరం. చెప్పు, ఎందుకు ఇలా తీసుకొచ్చావు? అలానే తోసేశాను. ఇక మేము పిన్ని సరియు అంటావా? వాళ్ళు మంచి వాళ్ళు కాదు, నేను ఏమైనా చేస్తారన్న భయం నాది. అందుకే కేవలం మాత్రమే వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడలేదు. లైఫ్ టైం సరిపడా డబ్బులు వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళ గురించి నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. రెస్ట్ తీసుకో అని నేను ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి అక్కడ నుండి బయటికి వెళ్ళిపోయాడు. రిషి బెడ్ మీద కూలబడిపోయింది. గీత హాల్లో ఉన్న ఆరాధ్య తన అన్నయ్య ప్రవర్తించిన తీరుని తీసుకోలేకపోయింది. చిన్నప్పటి నుండి ఉన్న అన్నయ్య వేరు, ఇప్పుడు అన్నయ్య వేరు అలా అనుకుంటూగానే విజయ్ వచ్చాడు. తన ముందుకు కాఫీ ట్రేతో తన ముందున్న విజయ్ని చూసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంటే తన అడ్డుగా నుంచొని కాఫీ తాగవెళ్ళు అని చెప్పేసరికి అసహనంగా చూసింది ఆరాధ్య. సాయంత్రం ఇంటికి తొందరగా వచ్చేశాడు రిషి. వస్తూనే అమ్మ ఆరు అని ప్రేమగా పిలిచిన తన అన్నయ్య గొంతు విని పరిగెత్తుకుంటూ మెట్ల మీద నుండి వచ్చింది ఆరాధ్య. ఏంటన్నయ్య పిలిచావు అని అడగడంతో, నీతో కొంచెం మాట్లాడాలి అని గంభీరంగా అన్నాడు రిషి. సరే అన్నయ్య అని అనడంతో, నేను ఫ్రెష్ అయి వస్తాను, నీతో మాట్లాడతాను అని అనగానే తల ఊపింది ఆరాధ్య. రిషి వెనకనే కొంచెం టెన్షన్గా వచ్చాడు విజయ్. దేని గురించి అన్నయ్య మాట్లాడాలనుకున్నాడు అని మనసులో అనుకుని అక్కడే ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది ఆరు. అప్పుడే కిచెన్లో నుంచి వచ్చింది గీత. వస్తూనే ఏమైంది, ఎందుకంత డల్గా కూర్చున్నావు అని అడగడంతో రిషి వచ్చిన సంగతి చెప్పింది. దాంతో ఒక క్షణం తన వైపు చూసింది. రిషి ఎందుకంత స్పెసిఫిక్గా ఆరుతో మాట్లాడాలనుకున్నాడు అని ఆలోచనలో పడగానే అప్పుడే టెన్షన్గా వస్తూ కనిపించాడు విజయ్. తన రూమ్లోకి వెళ్ళి నుండి, ఒకవేళ విజయ్ అన్నకి ఏమైనా తెలుసా అని అనుమానంతో వెంటనే తన దగ్గరికి వెళ్ళింది. గీత అయ్యో అని పిలవడంతో తన వైపు చూశాడు విజయ్. ఈరోజు ఆఫీస్లో ఏమైనా జరిగిందా అని అనుమానంతో అడుగుతున్న తనని చూసి, దేని గురించి మనం మాట్లాడుకుంది? అదే ఆరు గురించి అని అనడంతో, అవును గీత, మీతో ఒక విషయం చెప్పాలి అని నోరు తెరుస్తూ వస్తున్నంతలో అప్పుడే మెట్ల మీద నుండి వస్తూ కనిపించాడు రిషి. తనని చూడడంతోనే గొంతులో మాట ఆగిపోయింది. ఏమైందన్నయ్య చెప్పు అని వెనక్కి తిరిగి చూసుకోకుండా మాట్లాడుతున్న గీతని చూసి సైగ చేశాడు రిషి వస్తున్నట్లుగా. వెంటనే సైలెంట్ అయిపోయింది గీత. తన రాక కోసమే ఎదురు చూస్తున్నట్లు ఆరు లేచి నిలబడింది. అక్కడే ఉన్న గీత ఏం జరుగుతుందో ఆసక్తిగా చూస్తుంటే విజయ్ మాత్రం చాలా టెన్షన్గా ఆరు వైపు చూశాడు. మీ అన్న ఏం మాట్లాడతాడో నాకు తెలుసు. ఆరు ప్లీజ్ ఒప్పుకోవద్దు, నువ్వు లేకపోతే నేను బతకలేను
అని మనసులో అనుకొని ఆరు వైపు చూశాడు. అప్రయత్నంగా విజయ్ వైపు చూస్తూ టెన్షన్తో కనిపించాడు. ఏమైంది వీడికి, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నాడు అని మనసులో అనుకుంటూ ఆరాధ్య గంభీరంగా వినిపించిన రిషి వాయిస్కి తేరుకొని రిషి వైపు చూసింది. తన వైపు చూస్తున్న ఆరు దగ్గరికి వచ్చి, నేనేం చేసినా నీ మంచికే, నువ్వు నమ్ముతావా? సంతోషంగా ఉండాలని కోరుకుంటా. మొదటి వ్యక్తిని నేను అని అనడంతో చిన్నగా తల ఊపింది. నీకు మంచి సంబంధం చూశాను అని అనగానే తన వైపు అలా చూస్తుండిపోయింది ఆరు. అప్రయత్నంగా విజయ్ వైపు చూసింది. తన వైపు ఒప్పుకోవద్దు అన్నట్లు చూశాడు విజయ్. ఆ చూపులు గీత కంటిలో పడకనే పడ్డాయి. రిషి అని పిలుస్తుంటే తన వైపు షార్ప్గా చూశాడు. అంతే, గీత మ్యూట్ అయిపోయి వెనక్కి అడుగు వేసి నుంచుంది. ఆ గీత నుండి చూపును మరల్చి ఆరు వైపు చూశాడు రిషి. ఇందులో నా బలవంతం ఏమీ లేదు ఆరు. నువ్వు ఎప్పటికీ నా చెల్లెలు. చిన్నప్పటి నుంచి నేను అలానే చూస్తూ వచ్చాను. మా ఇద్దరి మధ్య నువ్వు నలిగిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నీకు త్వరగా పెళ్లి చేసి పంపించాలని అనుకుంటున్నాను అని అనడంతో ఏం చెప్పాలో తెలియలేదు ఆరుకి. చెప్పమ్మా అని అంటుంటే, ఇప్పుడు చెప్పావు కదా రిషి, తనకి కొంచెం టైం ఇస్తే బాగుంటుంది అన్న మాట మధ్యలోనే అయిపోయింది గీతది. ఎదురుగా తన వైపే కోపంగా చూస్తూ కనిపించాడు రిషి. అది చూసి గీతం, బాబు ఈ మనిషి ఏంటి ఇంతేనా, ఇంత కోపంగా చూస్తాడు, అసలు బుద్ధిగా నన్ను భయపెట్టేస్తున్నాడు అని మనసులో అనుకుని కామ్గా అయిపోయింది గీత. ఎదురుగా ఆరు వైపు చూసిన రిషికి, నాకు ఇష్టమే అన్నయ్య అని అనడంతో తన వైపు కోపంగా చూశాడు విజయ్. చెప్పు ఆరు, నీ ఇష్ట ప్రకారమే పెళ్లి జరుగుతుంది అని అనడంతో, నీ ఇష్టం అన్నయ్య, నువ్వేం చేసినా నా మంచికి చేస్తావు అని అనగానే అక్కడే ఉన్న విజయ్, అలా ఎలా అంటావారు అని కోపంగా ముందుకు వచ్చి అడిగాడు. విజయ్ గొంతు వినిపించేసరికి తన వైపు సూటిగా చూశాడు. ఎందుకురా ప్రతిసారి అడ్డుపడుతున్నావు? ఇందాక ఆఫీస్లో కూడా ఇలానే తన గురించి ఒక మంచి సంబంధం చూశానని చెప్పగానే ఏదో కంపలు మునిగిపోయినట్టు అయిపోతున్నా, ఏంటి మేటర్ అని ఒక కన్ను పైకి లేపి అడిగాడు రిషి. ఇంకేదైతే అదే అయిందని ఒక్కసారి ఇప్పుడు పిలుచుకొని, నాకు ఆరు అంటే ఇష్టం, ఇప్పుడు నుంచే కాదు చిన్నప్పటి నుండి. తను నా ఫస్ట్ క్రష్, అది కూడా దానికి తెలుసు కానీ చెప్పలేదు. మొన్నటి వరకు అదే చెప్తుందని ఆశపడ్డాను, కానీ అది చెప్పదని నిర్ధారించుకొని నేనే చెబుదామనుకున్న టైంలో నాన్న వాళ్ళు గీతను కిడ్నాప్ చేయడం జరిగిపోయింది. ఆ తర్వాత హాస్పిటల్లో నుండి ఆరు పారిపోతున్నప్పుడు తనని చేరుకొని అసలు విషయం నేను చెప్పేశాను. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం తప్ప నా ప్రేమను ఒప్పుకోలేదు. నువ్వు ఏదో సంబంధం తీసుకొచ్చి దానికి పెళ్లి చేస్తే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అని కోపంగా అరిచాడు విజయ్. అప్పటి వరకు మాట్లాడిన మాటలకు విజయ్ మాటలకు గుడ్లు తేలేసింది గీత. అంత నిశ్శబ్దం. ఆరు కంగారుగా రిషి వైపు చూసి విజయ్ వైపు చూసి, మరి ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయిందిరా ఇంత ధైర్యం కోపంగా గంభీరంగా అడిగాడు. దాంతో విజయ్ మాట్లాడుతూ, అది భయం వేసింది, నిన్ను చూస్తే ఎక్కడ నువ్వు ఒప్పుకోవన్న భయంతో నీకు చెప్పలేదు. అందుకే ఈరోజు ఆరు నాకు దూరం అయిపోతుందని తెలిసి చూస్తూ తట్టుకోలేకపోయాను. అందుకే ధైర్యం చేసి చెప్పేశాను. తన వైపు సూటిగా చూశాడు రిషి. ఎందుకు రాలా చూస్తావు? నీకు ఇష్టం ఉంటే ఇష్టమని చెప్పు, లేదని చెప్పు. ఎందుకు అంతలా భయపెట్టేలా చూస్తావు? నేను ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అని అడిగితే ఏం చేస్తాను? నువ్వు ఒప్పుకునేంత వరకు ఎదురు చూస్తాను. మరి ఒప్పుకోవా? జీవితాంతం ఒప్పుకోలేదు అంటే ఆరుని లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటాను. ఆరు రాకపోతే బలవంతంగా తీసుకొని వెళ్తాను. నేను ఒప్పుకుంటే ఏం చేస్తాను? కాళ్ళు పట్టుకొని బతుమిలాడుతాను. అన్ని తగిలిస్తే పిచ్చి కుక్కలా తిరుగుతాను. ఆరుకి వేరే వాడితో పెళ్లి చేస్తే వాడిని చంపేసి దాని మెడలో మళ్ళీ తాళి కడతాను అని ఇద్దరు మాట్లాడుకుంటే అక్కడే ఉన్న ఆరు గీత గుడ్లు అప్పగించుకొని వాళ్ళిద్దరి వైపే చూస్తూ ఉండిపోయారు. విజయ్ చెప్పిన సమాధానానికి వాడి పొట్టలో ఒక పంచి ఇచ్చాడు రిషి. ఎన్ని రోజులు ఈ ధైర్యం ఎక్కడ పోయింది ఉందిరా నీకు? ఆరు దూరం అయిపోతుందని గ్యాప్లో చెప్పావు. అదే నేను ఎప్పటికీ ఆరు పెళ్లి గురించి ఎత్తకపోతే నువ్వు ఈ మాట అనేవాడివా? నాతో వచ్చేవి చెప్పేవాడివా అని కోపంగా అరిచాడు రిషి. దాంతో రిషి ఏం చెప్పాలనుకున్నాడో అర్థమైంది. రిషి, నువ్వు ఏమంటావు అని తడబడుతూ అంటుంటే, నేనేమంటానురా, నువ్వు నాకు చిన్నప్పటి నుండి తెలుసు, ఇలాంటి మంచివాడివి కూడా
నాకు తెలుసు. అందుకే ఇంత నాటకం ఆడాల్సి వచ్చింది. కొంతమందిలా నువ్వు కూడా నీ ప్రేమ విషయం చెప్పకుండా ఉండకపోతే ఉండిపోతావా అన్న ఉద్దేశంతో నేను ఈ నాటకం ఆడాను అని ఒక పక్క నుండి గీతను తిప్పి పొడుస్తూ అన్నాడు. ఎప్పుడైతే రిషి ఒప్పుకున్నాడో ఆనందంతో, అంటే నువ్వు మా పెళ్ళికి ఒప్పుకుంటున్నావా రిషి అని మరోసారి అడిగాడు విజయ్. చిన్నగా తల ఊపాడు. థ్యాంక్ యూ రిషి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఎంఎస్ రావు గారి మనవడు అని అంటుంటే అదంతా నాటకం. ఆ టైంలో నాకు ఏ ఫోన్ కాల్ రాలేదు. ఆరి మీద ఉన్న నీ ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలని అని అన్నాను అని అనడంతో సంతోషంగా థ్యాంక్ యూ వెరీ మచ్ రిషి అని తనని హత్తుకున్నాడు. చిన్నగా వెన్ను నుమిరాడు రిషి. ఇంకా ఉంది, కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అలానే సబ్ కౌంట్ కూడా నాకు రావట్లేదు, అయినా నేను డైలీ ఇస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఫాలో అవుతే ఇంకొంతమందికి నా ఛానల్ మూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేసి షేర్ చేయండి.